నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ప్రపంచవ్యాప్తంగా ఏఐకి డిమాండ్ పెరుగుతుంది. ఇన్నాళ్ళు ఉద్యోగుల ప్రతిభను నమ్ముకుని భారీగా ప్యాకేజీలు ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు వారి కంటే ప్రభావవంతంగా పనిచేస్తున్న ఏఐ రాకతో వరుసగా లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ ప్రభావం కంపెనీలపైన ఏ స్థాయిలో ఉంది? అసలు మనుషులే లేకుండా ఏఐ సాయంతో కూడా కంపెనీలు నడపొచ్చా అనే చర్చ అంతర్జాతీయంగా జరుగుతుంది. ఈ చర్చపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. మానవ ప్రమేయం లేకుండా పూర్తిగా ఏఐ సాయంతో కంపెనీలు నడవొచ్చనే ఆలోచనను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తోసిపుచ్చారు. కృత్రిమ మేధస్సు పరిశ్రమలను మారుస్తున్నప్పటికీ మానవ ప్రమేయం లేకుండా పూర్తిగా యంత్రాల ద్వారా నడిచే వ్యాపారాల భావన ఇప్పటికీ ఒక ఫ్యాంటసీ అని తేల్చేశారు. మానవులను అనవసరంగా మార్చడం కంటే ఏఐ మన సామర్థ్యాలను పెంచుతుంది అని సత్య నాదెళ్ల తెలిపారు. కార్మికులు సమయం తీసుకునే పనులు ఆటోమేట్ చేయడానికి ఏఐని శక్తివంతమైన సహాయకుడిగా ఉపయోగించే భవిష్యత్తు రాబోతోందని ఆయన తెలిపారు. ఈ మార్పు పని స్వభావాన్ని మారుస్తుందని, ప్రజలు సృజనాత్మక వ్యూహాత్మక ఆలోచనలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించారు. తుది ఫలితాన్ని రూపొందించడానికి మీరు మీ తీర్పును ఉపయోగించేటప్పుడు ఏఐ ప్రాథమికాలను నిర్వహించడానికి మీరు అనుమతిస్తారని అన్నారు. ఆటోమేషన్ ఉత్పాదకతను పెంచుతుందని, ప్రజలను మార్పులేని పనుల నుండి విముక్తి చేస్తుందని నాదెళ్ల తెలిపారు. ఇక్కడ కార్మికులు తమ రోజు ప్రారంభంలో ఏఐ టూల్స్ కు విస్తృత సూచనలు ఇస్తారని తెలిపారు. ఈ టూల్స్ చాలా పనిచేస్తాయని, అవి అడ్డంకిని ఎదుర్కొన్నప్పుడు మాత్రమే ప్రశ్నలతో తిరిగి వస్తాయని అన్నారు. ఈ విధానం ఆఫీసుల్లో మరింత సృజనాత్మక వ్యూహాత్మక ఆలోచనలకు మార్గం సుగమం చేస్తుందన్నారు. ప్రతి ఆటోమేటెడ్ సిస్టమ్కు దాని రూపకల్పన, పర్యవేక్షణ, ట్రబుల్ షూటింగ్ కోసం ఇప్పటికీ మానవ ఇన్పుట్ అవసరమని అన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్ని భర్తీ చేయడానికి బదులుగా వారికి సహాయం చేయడానికి రూపొందించబడిన కో పైలట్ వంటి సాధనాలతో పెట్టుబడి పెంచుతూనే ఉందన్నారు.